బైబిల్ తెరిచి కొన్ని విషయాలు నేను చెప్తాను, తర్వాత ప్రార్థన చేస్తాను. 109:17 శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది, అది వానికి దూరమైంది. ఈ వచనం ఒకసారి అందరూ గమనిస్తే, శపించుట అతనికి ప్రీతి గనుక అది అతని మీదకి వచ్చింది. కర్సింగ్ బికాజ్ హీ లవ్డ్ కర్సింగ్ అండ్ ఇట్ కేమ్ అపాన్ హిమ్ అని ఉంటుంది. అతడికి దీవించడము తెలియదు కాబట్టి అది అతని నుండి దూరం అయ్యింది అని ఉంటుంది అక్కడ. ఒకసారి మీరు గమనిస్తే ఈ యొక్క వచనం ప్రకారంగా శాపాన్ని ఎవరు ప్రేమిస్తారో అది వారి మీదకి వస్తుంది అన్నమాట. శాపాన్ని ప్రేమించిన వారి మీదకి శాపం వస్తుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, శపిస్తే అది ఎవరినైతే శపిస్తామో వారి మీదకి వెళ్తుంది అనుకుంటాం. అట్లా వెళ్ళదు, అది రివర్స్ కొడుతుంది అనమాట. రివర్స్ గేర్ వేస్తుంది. రివర్స్ గేర్స్లో ఎవరైతే ఆ శాపాన్ని పలుకుతారో అది వాళ్ళ మీదకి వస్తుంది. ఆశీర్వాదం అంటే ఇష్టం లేని వాళ్ళకి ఆశీర్వాదం రాదు. ఈ మీటింగ్లో ఆశీర్వాదం కావాలి అనుకుని వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం వస్తుంది. కొంతమంది ఎలా వస్తారంటే, కేవలము ఇది ఒక మీటింగు, మనకి చెప్పారు, వెళ్ళకపోతే బాగుండదు, ఇలాంటి ఆలోచనలతో వస్తారు. అలాంటి వారికి దీవెన రాకపోవచ్చు, రాదు కూడా. కానీ ఎవరైతే నిజముగా ఆశీర్వాదాన్ని ప్రేమిస్తారో, ఆశీర్వదించబడాలి అని వస్తారో వారికి ఖచ్చితంగా ఆశీర్వాదం కలుగుతుంది. ఈరోజు నేను మీ అందరినీ ఆశీర్వదించాలని, యేసుక్రీస్తు వారి నామంలో ఆశీర్వదించాలని ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో నాకున్న స్వార్థం ఏంటంటే, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీకు ఆశీర్వాదం వచ్చే ముందే నా మీదకి ఆశీర్వాదం వస్తుంది అన్నమాట. అది సీక్రెట్ అన్నమాట. దేర్ ఈజ్ ఎ సీక్రెట్ ఇన్ బ్లెస్సింగ్. ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అది ఇట్ కమ్స్ అపాన్ ద వన్ హూ ప్రొనౌన్సెస్ ఇట్. ఎవరైతే ఆశీర్వాదాన్ని పలుకుతారో వారి మీదకి ఆశీర్వాదము వెళ్ళడము మనం చూస్తాం ప్రియులారా. అయితే నేను కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. దాంట్లో చాలాసార్లు ఏంటంటే ఆశీర్వాదాలు ఉంటాయి, అట్లాగే మనకి ఇక్కడ 2 వచనాలు చదివాం. శాపం గురించి చదివాము, అట్లాగే ఆశీర్వాదం గురించి కూడా మనం చదివాం. ఎప్పుడు కూడా శాపము లేదు అని అనుకోకండి. శాపము అనేది చాలా రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే, మనము శపించుకున్నప్పుడు వస్తుంది శాపము. రెండవది, లేఖనానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు శాపం వస్తుంది. రక్షణ పొందిన తర్వాత కూడా ఒకవేళ రక్షణలో ఉండకుండా రక్షణలో తొలగిపోవాలి అని అనుకుని మరి ఎవరైతే రక్షణలో నుంచి బయటకు వస్తారో వారికి కూడా శాపం రావడము మనము చూస్తాం ప్రియులారా. అయితే దీంట్లో మీరు మోషే ధర్మశాస్త్రంలో చాలా విషయాలు ఉంటాయి. ఎవరెవరు మరి శపించబడతారు అనే మాటల గురించి మాట్లాడుతూ ఫస్ట్ ఆయన చెప్పిన ఒక మాట లేవీకాండంలో 24వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంటుంది. మీరు ఒకసారి చదవండి. అది లేవీకాండము 24వ అధ్యాయము 15వ వచనం. తన దేవుణ్ణి శపించువాడు అది తన పాప శిక్షను భరింపవలను. చూడండి, కొంతమంది దేవుణ్ణి శపిస్తారట. ఒకసారి చెప్పండి అందరూ కూడా, ఎవరిని శపిస్తారు అంటే దేవుణ్ణి శపించడం అంటే దూషించడం అన్నమాట. హూ ఎవర్ కర్సెస్ హిస్ గాడ్ షల్ బేర్ హిస్ సిన్ అని ఉంటుంది. ఆ క్రింద చదవండి ఒకసారి. యెహోవా నామమును దూషించేవాడు అదేనమాట మరణశిక్షను నొందాలి. చాలామంది అండి చాలా చోట్ల యెహోవా నామాన్ని దూషిస్తూ ఉన్నారు కదా, దూషణ పాలు లాగా మాట్లాడుతూ ఉన్నారు. వారికి దేవుడు ఫస్ట్ శిక్షిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఒక్కొక్కసారి పనిష్మెంట్ తప్పించి డైరెక్ట్గా జడ్జిమెంట్ అన్నమాట, తీర్పులోకి పంపిస్తాడనమాట. ఇప్పుడు అలాంటి సంవత్సరం ఇది 2025 ఏంటంటే శిక్ష సంవత్సరం.
లేదంటే తీర్పు సంవత్సరం అన్నమాట. చాలామంది యెహోవా నామం, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ని చాలామంది దూషిస్తూ ఉన్నారు. రెండవది, ఆయన దేవునిని శపిస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన అలా ఉంటే నాకు కనబడమనండి అని శపించేవాళ్ళు, కర్స్ చేసేవాళ్ళు. రెండవది బ్లాస్ఫెమీ, కర్సింగ్ అండ్ బ్లాస్ఫెమీ అంటే దూషణ చేసేవాళ్ళు. ఒకలేమో వారి పాపాన్ని వారు భరించాలి, అంటే ఎవరైతే దేవుడు లేడంటారో వారి పాపము వారే భరించుకోవాలి, ఎందుకంటే దేవుడు భరిస్తాడని వారు నమ్మటం లేదు. రెండవది ఏంటంటే దూషించే వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా మరణము కలుగుతుంది. గాడ్స్ పనిష్మెంట్ అండ్ గాడ్స్ జడ్జ్మెంట్. దేవుడు తీర్పు తీరుస్తాడు, తర్వాత దేవుడు ఏం చేస్తాడు చెప్పండి అందరూ కూడా? తీర్పు తీర్చడం మాత్రమే కాదు, దేవుడు మరి శిక్ష ఆయన పంపిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవునిని శపించే వారిని గురించి ఇక్కడ బైబిల్ చెప్పిన విషయాన్ని మనం చూస్తాం. కానీ కొంతమందికి దేవుడు అంటే చాలా వ్యతిరేకత ఉంటుంది. దేవుణ్ణి చాలామంది దూషిస్తారు, ఆయన్ని శపిస్తారు, వారికి ఆశీర్వాదము రాదు. కాబట్టి దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో ఉంచాడో ఆ పరిస్థితిలోనే మీరు ఉండండి. నాకున్న పరిస్థితిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు వందనాలు చెప్పాలి, మీకున్న పరిస్థితిని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎందుకు ప్రభువా నన్ను వేరే చోట పుట్టించలేదు, ఎందుకు నన్ను ఫలానా వారిలాగా వీళ్ళకిలాగా నన్ను ధనికుడిగా చేయలేదు, ఇలా అనకండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే మీరు ప్రభు వారిని స్తుతించాలని గణపరచాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని దూషించొద్దు, అట్లాగే దేవుని యొక్క ఒక విధంగా చెప్పాలంటే దేవునిని ఎవరు కూడా మరి శపించొద్దు. ఇది ఫస్ట్ది అనమాట. శాపం గురించి మాట్లాడేటప్పుడు మనము అంటే దాని గురించి వివరణ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇది మొట్టమొదటిగా మనము ఆలోచన చేయాలి. రెండవది ఏంటంటే నిర్గమాకాండంలో 21:17 ఉంటుంది. ఇది కూడా చదవండి. నిర్గమాకాండం 21:17 చదవండి ఒకసారి. తన తండ్రినైనను తల్లినైనను ఏంటండి, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందుతాడు. ఇది చాలా స్పష్టంగా రాయి. ఫస్ట్ ఎవరిని శపించకూడదు మనము? దేవుని నామం జోలికి రాకూడదు. చాలామంది వస్తూ ఉన్నారు, దేవుని నామము గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే దేవుడు కొంత సమయము ఆయన ఓర్చుకుంటాడు, తర్వాత ఆయన శిక్ష ప్రారంభించబడుతుంది, తర్వాత తీర్పులోనికి చాలా సమయం ఇస్తాడు, దీర్ఘశాంతంతో ఆయన. ఒకవేళ దేవుడిచ్చిన సమయాన్ని కనుక కరెక్ట్గా వాడుకోకపోతే వెంటనే మనుషులు శిక్షలోనికి అట్లాగే తీర్పులోనికి వెళ్ళిపోతారు. రెండవది ఏంటంటే తన తల్లిని కానీ తండ్రిని కానీ శపించేవాడు ఏం చేయాలి? తప్పక మరణశిక్ష వారు పొందాలని రాయబడి. రెండవదండి, తల్లిదండ్రుల విషయాల్లో ఎవరు కూడా నిర్లక్ష్యముగా మీరు ఉండరాదు. అందరూ కూడా తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఈరోజు నా మీద ఉన్న దీవెన, మీ మీద ఉన్న దీవెన, మీరు ప్రభువుని ప్రేమించిన కారణంగా మీ మీద దీవెన ఉన్నది. అలాగే మీరు తల్లిదండ్రుల ఎడల మీరు చూపిన ప్రేమను బట్టి దేవుని యొక్క దీవెన మీ మీద ఉన్నది. ఇక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు కలిగిన వారు మనందరం కూడా. ఎవ్వరు కూడా దయచేసి తల్లిని కానీ తండ్రిని కానీ మీరు శపించరాదని లేఖనం తెలియచేసింది. ఒకసారి చెప్పండి, ఎవరిని శపించకూడదు? తల్లిని తండ్రిని. వారు ఒకవేళ మీకు చేయవలసినవి చేయకపోయినా కూడా వారి ఎడల మీరు ప్రేమతోనే మీరు ఉండండి, అది మీకు దీవెనని లేఖనం తెలియచేస్తా ఉంది. తల్లిని తండ్రిని శపించొద్దు. నా తండ్రిని నేను దీవిస్తే, నా తల్లిని నేను దీవిస్తే ఆ దీవెన మన మీదకి కలుగుతుంది. మీరు సామెతల గ్రంథం 20:20 కూడా చదవండి. సామెతల గ్రంథం 20:20 చదవండి త్వరగా. ఓకే. తల్లినైనను తండ్రినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపో. హూ ఎవర్ కర్సెస్ హిస్ ఫాదర్
ఆర్ హిజ్ మదర్, హిజ్ ల్యాంప్ విల్ బీ పుట్ అవుట్ ఇన్ డీప్ డార్క్నెస్ అని రాయబడింది. తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వారి దీపం ఎక్కడ ఆరిపోతుందండి? చూడండి, చాలామంది అన్నీ తెలుస్తాయి, చిన్న చిన్న విషయాలు తెలియవు. చాలామందికి బాగా చదివి ఒక బ్రహ్మాండమైన లిటరేచర్ రాయగలుగుతారు, సమాజం అంతా ఏమి రాశారండి అని వాళ్ళని పొగుడుతారు. తల్లిదండ్రుల్ని ప్రేమించిన వారు కూడా తల్లిదండ్రుల మీద గౌరవిస్తూ ఉన్నట్లు పాటలు రాసేవాళ్ళు ఉన్నారు. సమాజంలో బయట మనం చూస్తూ ఉంటే అద్భుతమైన పాటలు, లిరిక్స్ రాస్తాడు. తీరా వెనక్కి తిరిగి చూసి మన సహోదరుని ఇంటికి వెళ్తే ఆ తల్లిదండ్రులు ఈయన గురించి చెప్పే మాటలు వింటే ఇతను ఎందుకు పాట రాశాడా అని అనిపిస్తుంది అన్నమాట. అంటే ఇతను పాటించకుండానే, అంటే లిటరేచర్ తెలుసు కదా అని, పదాలు తెలుసు కదా అని నువ్వు రాసేయచ్చు, కానీ దేవుడు నీ వలన హర్షించడు. దేవుడు నీ వలన ఈ రోజునండి మరి ఏమంటారు వాటిని, వృద్ధాప్య ఆశ్రమాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయంటే పిల్లలు వారిని అక్కడ జాయిన్ చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి జాబ్ చేస్తాం. అలాగే మరి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఈ పిల్లలు మాకు వద్దని ఒకవేళ వాళ్ళని చిన్నప్పుడే వదిలేస్తే పిల్లలు మనం బ్రతుకుతామండి? బ్రతికి ఇంతవరకు మనం వచ్చి ఉండేవాళ్ళము, ఇక్కడ వరకు మనం వచ్చి ఉండేవాళ్ళం కాదు. చిన్ననాటి నుంచి వారు మండలను చూశారు. కాబట్టి తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వారి దీపము ఎక్కడ ఆరిపోతుంది చెప్పండి? కారు చీకటిలో. హిజ్ ల్యాంప్ విల్ బీ పుట్ అవుట్ ఇన్ డీప్ డార్క్నెస్. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అండి. మీరు ఒకసారి గమనిస్తే ఈ ప్రపంచంలో ఉన్న ఏ సమస్యకైనా సమాధానం చెప్తుందండి మనకు కరెక్ట్గా వచనాలని, లేఖనాలని చదివితే. మనకి లేఖన జ్ఞానము, లేఖన పరిశోధన మనకి కావాలి. అప్పుడు మనకి అన్ని విషయాలు కూడా మనకి అర్థం అవడము మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా ఎవరిని దూషించకూడదు చెప్పండి అందరూ? తల్లిని కానీ, ఫస్ట్ ఎవరినండి? దేవునిని దూషించకూడదు, దేవునిని శపించకూడదు. అది ఫస్ట్. ఇది రెండవది ఎవరిని? తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వారి దీపము ఎక్కడ ఆరిపోద్ది? కారు చీకటిలో ఆరిపోవడం మనం చూస్తాం. కాబట్టి శాపము మరి ఎలా వస్తుందో మనం ఇక్కడ చూస్తాం. అది రెండవదిగా నేను మీకు చూపించాను ప్రియులారా. తర్వాత మూడో విషయం, ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే, మీరు ఆదికాండం 12:3 చదవండి. ఆదికాండంలో 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. చూసారండి ఇక్కడ అబ్రహాము గురించి. అప్పటికి ఇంకా అబ్రహాం అవ్వలేదు. అప్పటికి ఇంకా ఎలా ఉన్నాడు ఆయన? అబ్రాముగా ఉన్నాడు. అమ్మ కొద్దిగా చెప్పండి అందరూ, ఎలా ఉన్నాడు? మీరు కొద్దిగా చెప్తే ఇంకా బాగుంటుంది అనమాట. చెప్పండి అందరూ. అబ్రామ్ ఏమయ్యాడు ఇప్పుడు? అబ్రహాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎవరు దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్ను ఎవరు దూషిస్తారో వారు శపించబడతారు. అది చాలా స్పష్టంగా రాయబడింది. మూడో విషయం, చాలామందికి శాపం ఎందుకు వస్తుందంటే, అబ్రహాము వలె దేవునికి లోబడి 100కి 100% దేవునికి లోబడి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వారిని దూషించిన వారి జోలికి వచ్చినా కూడా వారి మీదకి ఏమొస్తుంది? మరి శాపం రావడము మనము చూస్తాం. అబ్రహాం గారికి దేవుడు ఇచ్చాడు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు ఏమైపోతారు? శపించబడతారు. నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు ఏమవుతారు? ఆశీర్వదించబడతారు. ఈరోజు ఇక్కడ ఉన్న సేవకులందరినీ నేను వారిని ఆశీర్వదిస్తే వారి యొక్క ఆశీర్వాదం నా మీదకి కలుగుతుంది. సేవకులను దూషించకూడదు. దూషిస్తే కనుక దూషణ, బ్లాస్ఫెమీ, వారిని స్కాఫ్ చేయడం, రకరకాల మాటలతో వారిని మాట్లాడడము, ఇలాగ చేస్తే కనుక వెంటనే దూషించే వారి మీదకి శాపము వస్తుంది. అభిషక్తులు అయిన వారిని, అంటే ప్రభువు యొక్క సేవ కొరకు ప్రత్యేకించబడిన వారి విషయంలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి.
వారి విషయంలో ఎవరైనా సరిగా వ్యవహరించకపోతే వారి మీదకి ఖచ్చితంగా శాపము కలుగుతుంది. 3 విషయాలు చెప్పాను. దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత సేవకులైన వారు. ఓకేనండి, సేవకులు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4వ విషయం చెప్తాను. 4 ఏంటంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17:5. అమ్మ ఒకసారి చదవండి అందరూ. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరు చెప్పండి ఒకసారి ఈ మాట. అందరు చెప్పండి గట్ట. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అందరు గట్టిగా చెప్పాలి అందరూ కూడా. అది మీరు బాగా చెప్పారు అందరికంటే. తను చూసి అందరు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోండి. తన పేరు అడిగిన తర్వాత తన దగ్గరికి వస్తే తను చెప్తుంది ఎలా చెప్పాలో. చెప్పండి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసండి? అది మనిషి మాట కాదు, డైరెక్ట్గా దేవుడు చెప్పినటువంటి మాట. దేవుని మాట పట్టుకుని నడిచిన వారు ఎప్పుడు మునిగిపోరండి. పేతురు యేసుప్రభు నడవమన్నప్పుడు ఆయన మాట మీద నడిచాడు. మాట వదిలేసి ఎప్పుడైతే పరిస్థితుల వైపు చూశాడో ఏమైందంటే మునిగిపోవడము జరిగింది. పరిస్థితుల వైపు మనము చూడం. యెహోవా సెలవిస్తే ఆ మాట పట్టుకుని వెళ్ళిపోతే అన్స్టాపబుల్. ఎవరు తెలుసండి? ఇద్దరు అన్స్టాపబుల్ అండి. ఒకటి దేవుడు. దేవుణ్ణి ఎవరు ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ గాడ్. ఎవరైనా దేవుణ్ణి ఆపాలనుకుంటే ఎంతకాలం ఆపుతావు? నువ్వు ఉండేదే 70-80 సంవత్సరాలు. పోనీ నువ్వు ఒక 1000 సంవత్సరాలు బ్రతికేస్తావు అనుకుంటే అప్పుడు ఏమైనా చిన్న ట్రై చేయొచ్చు. నువ్వు ఉండేది ఉట్టంటుట్టు అయిపోద్ది నీది. దేవుడు అన్స్టాపబుల్. రెండవది ఆయన మాట అన్స్టాపబుల్. వేస్ట్ అంతా వెళ్ళిపోద్దండి, దేవుని మాట మాత్రము మిగులుతుంది. ఇప్పుడు ఒక చీమ వచ్చండి మన దగ్గరకు వచ్చి నిన్న బుల్లెట్ కాల్ చంపేస్తానంటే మనకి ఎంత నవ్వు వస్తుందండి? మనం నవ్వుతాం అంతే, నన్ను చంపుతావా నువ్వు అని. చీమ అలాగనగానే ఎవరైనా సీరియస్గా రివర్స్ అవుతారో అవరు. చీమ నన్ను ఇంత మాట అంది, రండి ఒకసారి అందరూ హైడ్రోజన్ తెచ్చేయండి, హైడ్రోజన్ బాంబు తండి. దాని చీమకే ఎవడైనా హైడ్రోజన్ బాంబు AK-47 తెచ్చి నేను చంపేస్తాను, నేను ఏమనుకుంటున్నావో అని అనరు ఎవరు కూడా. మనం కూడా అంతే. అర్థమైందండి? మన దేవుడు అన్స్టాపబుల్ అనే వర్డ్ ఎవరికి వాడకూడదు. ఎవరికైనా వాడితే వాళ్ళకి కాలం దగ్గరికి వచ్చిందని అర్థం. టైమ్ ఈజ్ అప్. ఏమప్పు? అప్ అనమాట. అప్పోల్కి అది వాడతారనమాట. అది యువర్ టైమ్ ఈజ్ అప్. నువ్వు వాడావా అవుట్ అంతే. రెండవది ఆయన మాట అన్స్టాపబుల్. దేవుని మాట చాలా శక్తివంతమైనది. ఆ మాట పలికేటప్పుడు ఈ మాటలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడే ఎంతోమందికి జీవం కలగడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని చెప్పాడు చెప్పండి ఎవరైనా అక్కడ 5వ వచనంలో? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. అది నరులను ఆశ్రయించి, అమ్మ చదవండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా అది నరులను ఆశ్రయించొద్దు ఎవరు కూడా. తర్వాత శరీరులను ఆస్పాదముగా చేసుకుంటే కనుక యెహోవా యొద్ద నుండి తన హృదయమును తొలగించుకొనివాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. ఒకసారి అందరు వినాలి దయచేసి. మీరు నాకు టైం పెద్ద ఎక్కువగా లేదు ఈరోజు. నా ట్రైను 11:30కి ఇక్కడ బయలుదేరితే వెళ్తాను, మళ్ళీ లాస్ట్ డే వస్తాను, మళ్ళీ ఇదంతా కంటిన్యూ చేస్తాను. ఓకేనండి? కానీ ఈరోజు నాకు దేవుడు ఈ యొక్క వర్తమానాన్ని ఇచ్చాడు, అందుకు చెప్తా ఉన్నాను, ఈ మాటలు చెప్తా ఉన్నాను. నరులను ఆశ్రయించొద్దు. రెండవది శరీరులను మీకు ఆస్పాదముగా చేసుకుని యెహోవా మీద నుండి మీ హృదయాన్ని తొలగిస్తే కనుక మీకేమవుతుందో తెలుసండి? శాపము వస్తుంది. కాబట్టి ఈరోజు మీ హృదయంలో దేవుడు ఉండాలి. మీ హృదయంలో ఎవరు ఉండాలి? మీరు చాలా ఎగ్జాక్ట్గా వినండి ఈ మాటలు. లోపడేమో దేవుడు ఉండడు. ఎప్పుడు ఎవరి మీద ఆధారపడతామంటే మనుషుల మీద ఆధారపడతా ఉంటాం. తర్వాత శరీరులను చాలామంది ఆశ్రయిస్తారు. వారు చేస్తారు, వీళ్ళు చేస్తారు అనుకుంటామండి. చివరికి ఎవ్వరు చేయరండి. దేవుడే మన హృదయంలో మనం ఆరాధన చేసే మన దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు ఆయన చేయగలుగుతాడు. ఈ రాత్రి కూడా దేవుడు మీ అందరి జీవితాలలో ఆయన గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు.
మీరు రెడీగా ఉండండి. నా హృదయంలో దేవుడు ఉండాలి అని అనుకోవాలి. ఎవరిని ఆశ్రయించకూడదు? ఈ శరీరులను మీరు ఆశ్రయించొద్దు. నరుల మీద మీరు ఆధారపడద్దు. మనందరం కలిసి యెహోవాకు మొర్రపెడితే దేవుడు శిక్ష వస్తుంది, దేవుని శిక్ష ప్రారంభం అవుతుంది. రెండవది, దేవుడు తీర్పు తీరుస్తాడండి దేవుని మీదకి వచ్చే వాళ్ళకి. కాబట్టి ఈరోజు దేవుని మనిషి శిక్షిస్తే తట్టుకోగలరేమో, దేవుని శిక్ష ప్రారంభించబడితే మనము తట్టుకోలేము. అర్థమైందా? కాబట్టి అందరూ ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి? అందరూ దేవుని మీద ఆధారపడితే కనుక వారికి నిశ్చయముగా దీవెన కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఒకరినొకరు లాగేసుకునే ఆ కల్చర్ మనకే ఉంటుందండి ఎక్కువ. ఒకసారి ప్రపంచంలో అంతా అంటే ఒక కంట్రీలో పోటీ పెట్టారండి, కప్పల పోటీ. కప్పలు ఉంటాయి కదా, అవన్నీ జాడీల్లోంచి పట్టుకెళ్ళాలన్నమాట ఫ్లైట్లో. ఆ కంట్రీకి వెళ్ళాలి. అన్ని పెద్ద పెద్ద జాడీల్లో కప్పలు తీసుకెళ్తే మన ఇండియా నుంచి వెళ్ళే కప్పలు ఉంటాయి కదా, ఇండియా నుంచి వెళ్ళే కప్పలు, ఆ కప్పలు మాత్రం అన్ని జాడీలకి మూత ఉందటండి. మన ఇండియా నుంచి వెళ్ళే ఆ జాడీలకి ఉన్నటువంటి ఆ జాడీకి మాత్రం మూత లేదట. అప్పుడు అక్కడికి వెళ్ళాక ఆ పోటీలు అలా పెట్టారనమాట. పెడితే వాళ్ళకి ఆశ్చర్యం వేసిందంట, ఇంత జాడీకి మూత లేకపోయినా ఇంత డిసిప్లైన్డ్గా వచ్చాయండి ఈ కప్పలు, ఇండియా నుంచి ఫ్లైట్లో ఒక్క కప్ప కూడా బయటికి రాకుండా అని వాళ్ళు ఆశ్చర్యపోయి అడిగారట. ఎందుకు కారణం అని అడిగితే అప్పుడు చెప్పాడట, నా కప్పలు ఎట్టుకెళ్ళాడు అన్నాడట, మా ఇండియా కప్పలో పొరపాటున ఒక కప్ప పైకి ఎలా వచ్చినా ఇంకో కప్ప క్వాలిటీకి లాగేది అన్నాడట. ఏం చేస్తుంది? టక్ మన కిందకి లాగేది. కాబట్టి మాకు ఆ ప్రాబ్లం ఏమీ లేదు, అందుకే ఫ్లైట్లో కూడా మూత ఎట్టలేదు అన్నాడట. దేనికి? జాడీకి, కప్పల జాడీకి మూత ఏమీ లేదు. మనుషుల మీద మీరు ఆధారపడితే కనుక కప్పల్లాగే లాగేయడం జరుగుతుంది. వెనకాల నుంచి మనుషులు లాగుతారు. ఏ మనుషునికి మీరు ఏమి చెప్పకండి అసలు. డోంట్ సే ఎనీథింగ్, యువర్ సీక్రెట్స్, యువర్ ప్లాన్స్ టు ఎనీబడి. ప్లాన్స్ ముందు చెప్పారనుకో, వాళ్ళకి అసూయ వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నము చేయొచ్చు. కాబట్టి అందరూ దేవుడి దగ్గర ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభా మరి నా జీవితంలో ఏ మనుషుని మీద ఆధారపడని జీవితాలు మీరు మాకు దయచేయండి ప్రభు. ఈ రాత్రి ఇక్కడ మనం ప్రార్థన చేస్తే పరలోకమందున్న సింహాసనం మీద ఉన్న దేవుడు కదిలి మనకి కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యవనస్తులందరికీ మనము చెప్పాలి. ఓకేనండి. కాబట్టి 4 విషయాలు చెప్పాను మీకు. 4 విషయాలు చెప్పండి అందరు కూడా. నెంబర్ 1, దేవునిని దూషించవద్దు. 2వది తల్లిదండ్రులు. 3వది సేవకులు. 4వది ఏ మనిషి మీద మీరు ఆధారపడద్దు. చెప్పండి అందరు, ఏ మనిషి మీద మీరు ఏం చేయకూడదు? ఇంకా కొద్దిగా గట్టిగా చెప్పాలండి బాబు అందరూ కూడా. ఈ మనిషి ఇస్తాడని అనుకోకండి, మీరు చేసుకుంటే వెళ్ళిపోవడమే. తర్వాత దేవుడు మీకు ధనాన్ని చూడండి. ఈ మీటింగ్ చాలా డబ్బులు కావాలండి తెలుసని మీకు. తమ్ముడు చాలా ధైర్యంగా పెట్టాడు. వాళ్ళ చాలా ఎక్కడ తను తగ్గి చేయడు, అంత హైగా చేసేస్తాడు అనమాట. ఏ మనుషుని మీద ఆధారపడి కాదండి ఈ సేవ, దేవుని మీద ఆధారపడి. దేవుని మీద ఆధారపడిన వారు సిగ్గు నొందరు. ఇది నేను 4వ విషయం చెప్పాను. ఇంకా 3 విషయాలు చెప్తాను. ఇంకా దెయ్యం అంటే ఎల్లగొట్టాలి యేసునామంలో. ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు ఇలాగ ఆరాధన చేస్తున్నాం కదండి, ఈ గ్రామం అంతా దీవించబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు అందరినీ అభిషేకిస్తాడు ఆయన. కానీ మనం అయితే నేను 4 విషయాలు చెప్పాను. 5వది ఏంటంటే, మీరు అది వచనాలు చదవడానికి టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఆదికాండం 3వ అధ్యాయంలో 3 విషయాలు ఉంటాయండి. ఆదికాండం 3వ అధ్యాయంలో 3 విషయాలు. అదేంటంటే, దేవునికి అవిధేయత చూపిస్తారు. ఎవరు? ఆదాము హవ్వలు. అప్పుడు అంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మొట్టమొదటిగా సర్పము శపించబడింది. ఎవరు శపించబడింది? సర్పం. మీరు గుర్తుపెట్టుకోండి, సర్పం అంటే పాము కాదక, పామే. కానీ ఆ పాముని వాడుకున్నది ఎవరు? అపవాది వాడుకున్నాడు. లూసిఫర్ వాడుకున్నాడు. లూసిఫర్ ఎవరండి? దేవదూత, ప్రధాన దేవదూత, దేవుడి దగ్గర ఉండేవాడు. ఒక ఆయన దేవదూత లూసిఫర్ గురించి రాస్తూ, అసలు అందరికంటే ప్రధానమైన దేవదూత కదండి, దేవుని ఎక్కువగా ఆరాధన చేసేవాడు అటండి. ఎవరు?
ఫస్ట్ ఆర్కెస్ట్రా ఎక్కడండి? పరలోకంలో. ఫస్ట్ పరలోకంలో ఆర్కెస్ట్రా ఉండేదన్నమాట. ఆ దేవదూత ఇలాగ ఒకసారి ఇలాగ రెక్కలు ఇలా పైకని ఇలాగంటే కనుక దాంట్లోంచి కొన్ని వేల సౌండ్స్ వచ్చాయన్నమాట. అవన్నీ దేవుని ఆరాధిస్తూ ఉండే. అంత బ్యూటిఫుల్గా దేవదూతలు దేవుని ఆరాధన చేసేవాళ్ళు. అయితే చిన్న దుర్బుద్ధి కలిగింది ఈ యొక్క లూసిఫర్కి అన్నమాట. దేవుడు ప్లేస్ని దొంగిలించాలనుకున్నాడు. రెండవది దేవుడు మీద తిరగబడ్డాడు, అవిధేయత చూపించాడు. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే ఈ యొక్క పాము యుక్తి గలదిగా ఉందని అక్కడికి వెళ్ళి ఆవరించి ఆ పాములో నుండి వాడు ఎవరితో మాట్లాడాడు? అవ్వతో. ఫస్ట్ అవ్వతో మాట్లాడాడు. స్త్రీ కొద్దిగా బలహీనం కాబట్టి ఆవిడ నైస్గా అట్రాక్ట్ అయిపోతుంది ఆ పాముకి. భలే ఉంది అన్న ఎక్స్ప్రెషన్స్ అనమాట. వావ్ హావ్ అని వెళ్ళి మొత్తానికి అట్రాక్ట్ అయిపోయి ఆ మాట వినేసింది. ఈ ఐఫోన్ ఉంది కదండి, ఐఫోను ఇక్కడ చిన్న యాపిల్ చిన్న మొక్క ఉండదు దీనికి. ఒక అతను అన్నాడండి, అవ్వ తినేసిందంటే ఈ మొక్క. ఎవరు తినేశారు? ఇది అవ్వమ్మ తినేసిన మొక్క అన్నాడు ఒక అతను. ఈ మొక్కనే ఫస్ట్లో ఆవిడ కొరికేసింది అంటున్నాడు. ఫస్ట్ ఆవిడ అవిధేయత చూపించిందండి. కాబట్టి దేవుడు ఎవరిని ఇచ్చేసాడంటే ఫస్ట్ ఈ యొక్క సర్పము నీవు భూమి మీద నీ కడుపుతో నువ్వు పాకుతావు ఆహారాన్ని. అంతకుముందు పాకేది కాదు, అంతకుముందు అది నడిచి అట్లా ఉండేదని అంటారు చాలామంది. ఎందుకంటే అంతకుముందు ఈ యొక్క పాములు సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అది దేవుని కృప ఏంటంటే ఇప్పుడు అలా నడిచే పాములు లేవు. లేదంటే మన ఇంట్లోకి నడుచుకుంటూ వచ్చి మనం వండుకున్న దాంట్లో అలా పెట్టి ఓకే తినేసి కొద్దిగా ఎంగిల్ చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాయి? శపించబడి. చూడండి, ఎప్పుడైనా సరే మోసం ఉన్న చోట శాపం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను నేను, ఐఎమ్ రిపీటింగ్. మోసం ఉన్న చోట ఏముంటుంది? నేను ఇంతమందిని చూస్తుంటాను నా లైఫ్లో. మోసపూరితంగా జీవించి బాగా రిచ్ అయిన వాళ్ళు చివరికి శాపం పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది అండి అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చేసి వదిలేస్తారు. వాళ్ళ జీవితాంతం శాపం ఉంటుంది వాళ్ళకి. చెప్తున్నాను నేను, లైఫ్ లాంగ్ వాళ్ళకి శాపం రావడం వాళ్ళు చూస్తారు. చాలామంది సీక్రెట్గా అమ్మాయిలతో మాడతారు. వాళ్ళని స్లోగా ట్రాప్ చేసి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత వదిలేస్తారు. ఎవరు చూడలేదు అనుకుంటాడు ఇతను. నానా ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. శాపం, మోసంలో శాపం ఉంటుంది. ఇది 5వది. సర్పము శపించబడింది. అలాగే అబ్బాయిల్ని కూడా అలాగే ట్రాప్ చేసి వాళ్ళతో హేళన చేసి మాట్లాడి ఇలా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఏమొస్తుంది? శాపం కలుగుతుంది. నేను ఇంటర్ చదివేటప్పుడు అండి, ఇంటర్కి సైకిల్ మీద వెళ్ళేవాడిని. మరి అంత ఇంట్రెస్ట్ ఏంటో తెలియదండి. ఒక అమ్మాయి వచ్చి నా సైకిల్ గాలి ఇప్పేస్తూ ఉండేది. ఆ అమ్మాయి నా సైకిల్ సాయంత్రం అయ్యేసరికి గాలి ఉండేది కాదు. సరే ఒకరోజు అబ్జర్వ్ చేస్తారని అలా చూస్తే ఒక అమ్మాయి ఇప్పేస్తుంది అనమాట. వెళ్ళి అడిగాను, అదేంటంటే నాది అలా తీసేస్తున్నారంటే ఎస్ ఇంగ్లీష్ మళ్ళా నేను అడుగుతుంటా ఎస్ అనేది అనమాట. అలాగ ఆట పట్టించి అమ్మాయిలు కూడా ఉంటారు. మోసం చేసిన వాళ్ళందరికీ శాపం వస్తుంది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత పేరు మోసి బడా ఫెల్లో అయినా కావచ్చు, దేవుడు ముందు నువ్వు నథింగ్. దేవుని ముందు మోసపూరితంగా బ్రతికిన వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? వాళ్ళు నథింగ్. ఓకేనా? అటు మోసం చేయకండి ఎవరు కూడా. ముందు దేవుని యొక్క సేవ ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ఇప్పుడు నా మెసేజ్ ముఖ్యం కాదు, నేను ముఖ్యం దేవుడి. నేను చెప్పే ఈ మెసేజ్ మీ అందరినీ అభిషేకించాలంటే కనుక మోసం వద్దు, మోసం ఆపండి అందరూ కూడా. ఓకే, మంచిగా దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఇక్కడ సర్పం ఏమైపోయింది చెప్పండి? శపించబడింది. తర్వాత ఆదామవ్వలు కూడా అంతే అండి. తర్వాత ఆదామవ్వలు దేవునికి అవిధేయత వాళ్ళకి ఏం జరిగిందో తెలుసండి? పురుషుడు ఏంటంటే జీవితాంతం ఏం చేయాలి? చెమట ఓడ్చాలి. సేవ అంటే కూడా అంతే. సేవ అంటే నువ్వు ఎక్కడి నుంచో ఇలా వచ్చేసి చెప్పే కానీ తుర్రుమని పారిపోతే అది సేవ కాదు. అది మోసంలో చాలా శాపం ఉంటుంది. నాకు చచ్చి తెలుసండి, వాళ్ళు అందరిని మీటింగ్ రమ్మంటారు. ఎవరైనా మీటింగ్ పాంప్లెట్ ఇస్తే ఆ మీటింగ్ పాంప్లెట్ని డస్ట్బిన్లో పడేస్తారు.
అది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మన పక్షంగా ఉంటాడు, అన్నీ చూస్తాడు ఆయన. నీ కథంతా అక్కడ ఉంటుంది. ఎక్కడ? నా కథంతా ఎక్కడ ఉంటుంది? నేను ప్రయాసపడిందంతా నా దేవుడు చూస్తాడు. అర్థమైందండి? మేము ప్రయాసపడేది ఎవరికి తెలియదు, కానీ దేవుడు లెక్కల్లో అవన్నీ కూడా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు సేవ అంటూ చేస్తే ఒక యేసేపులాగా చేయండి, ఒక పౌలులాగా చేయండి, సోకాళ్ళు ఇలాగా కమర్షియల్ లాగా చేయకండి. వీళ్ళందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆదాము వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళకి ఆదాము ఇంకా కష్టపడమే, కష్టపడకుండా ఏమీ రాదు. తర్వాత స్త్రీలకేమో గర్భవేదన అధికము చేశాడు. అంతకుముందు లేదు, కానీ తర్వాత ఇంకా అధికము అయింది. చివరికి ఏంటంటే తర్వాత దేవుడు అక్కడ చేసింది ఇంకొకటి, ఈ భూమి కూడా ఏమైపోయింది? శపించబడింది. అందుకే అంతకుముందు ఏదోను తోట ఫస్ట్ ఫ్రూట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఒక్క ఫ్రూట్ తింటే నిండిపోయేది. తర్వాత శాపం తర్వాత వచ్చిన ఫ్రూట్స్ కొద్దిగా తగ్గాయి, క్వాలిటీ తగ్గాయి. దాని తర్వాత మళ్ళీ నోవాహు టైంలో ఫ్లడ్ వచ్చింది కదా, ఆ ఫ్లడ్లో ఆ రెండో రకం కూడా పోయింది. ఇప్పుడు ఉన్నది ఎన్నో రకం? ఇది మూడో రకం. ఆ మూడో రకం కూడా ఒరిజినల్ మనకు రావు ఫ్రూట్స్. లాస్ట్ ఎందుకు పనికిరాని అన్నీ మార్కెట్లో పెడతారు చాలామంది, వాటిని చాలాసార్లు మనము కొనుక్కుంటాం. ల్యాండ్ శపించబడింది. తర్వాత ఆదాము సంతానమైనటువంటి కయ్యను దేశదిమ్మరిలాగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు చెప్పండి? అతన్ని టచ్ చేస్తే శాపం అటండి, అంత భయంకరం. ఎవరు మీకు తెలుసా? కొంతమందిని టచ్ చేయండి శాపం వస్తుంది, కొన్ని ఏరియాలకి వెళ్ళండి శాపం వస్తుంది. కొంతమంది దగ్గర మీరు వెళ్ళి వస్తారు కదా, కేర్గా లేకపోతే కనుక మీకు ఏం కలుగుతుంది? శాపం కలుగుతుంది. కొంతమందిని టచ్ చేయండి, ఏమొస్తుంది? శాపం కలుగుతుంది. చాలామంది అట్లాగే శాపంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇప్పటికి ఎన్ని చెప్పాను తెలుసండి? ఈ 4 చెప్పాను కదా. సర్పము, ఆదాము, అవ్వ, భూమి, తర్వాత కయ్యను. వీళ్ళందరూ శపించబడ్డానికి గల కారణం ఏంటి తెలుసండి? దేవుని మాట వినకపోవడం వల్ల ఏం చేయబడ్డారు? వాళ్ళు శపించబడ్డారు. మీరందరండి నెక్స్ట్ ఈ మీటింగ్ కోసం, మీరు చాలామంది మీటింగ్ కోసం ప్రార్థన చేయలేదు. కొంతమంది చేశారు, కొంతమంది ఎలా జరుగుతాయో చూద్దారని వస్తారంతే. బాగా సక్సెస్ అయిపోయింది అనుకోండి, ఏం జరిగాయి గారు అంటారు. బాగా జరగలేదు అనుకోండి, ఎందుకు జరుగుతాయి అంటారనమాట. అది మంచి ఆలోచన కాదు. సరే, ఇన్ని చెప్పాను కదండి, ఇంత శాపం అని. చివరికి ఒక మాట ఏంటంటే, మీరందరూ ఆ మాటని చదవాలి ఖచ్చితంగా. ప్రభు చెప్తా ఉన్నాడండి, మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 చదవండి. 5:21 చదివితే అక్కడ ఇలా రాయబడింది. 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ కూడా ఒకసారి. పాపమెరుగని ఆయనను, ఇంగ్లీష్లో ఆయనకి ద వన్ హూ హ్యాడ్ నో సిన్, హీ వాజ్ మేడ్ సిన్ ఫర్ us. మనందరి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన మన మీద ఉన్న పాపం అంతా ఆయన మీద వేయబడి మనము దేవుని నీతి అగులాగిన దేవుడు సిలువ మీద మన కొరకు మరణం అయిపోయాడు. అందరూ చప్పట్లు కొట్టాడు అందరూ కూడా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3:13 చదివితే ఒకసారి ఆ మాట కూడా చదవండి. గలేషియన్స్ 3:13 చదవండి ఒకసారి. క్రీస్తు మన కొరకు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విడుదల. ఈ చూడండి ఒకసారి, ఈ మాట నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. ఒకసారి ఈ మాట మీరు అందరు నాతో చెప్పండి దయచేసి, అందరు చెప్పాలి. చెప్పండి. క్రీస్తు సిలువ మీద నా పాపమును భరించెను. రేపు చెప్పండి. రెండవది, క్రీస్తు సిలువ మీద నా శాపమును భరించెను. అంటే నా కోసం పాపమయ్యాడైనా, నా కోసం శాపమయ్యాడు. మీరు చాలా డిఫరెన్స్ గమనించాలి. పాపి కాదైనా, పాపముగా చేయబడ్డాడు అంతే. ఈ వాజ్ నాట్ ఎ సిన్నర్, కానీ ఆయన ఎలా చేయబడ్డాడు? పాపముగా. రెండవది, ఆయన శాపగ్రస్తుడు కాదు, మనుషులందరి శాపాన్ని ఆయన మీద తీసుకున్నాడు ఆయన. చూడండి, పాపము చేయవాడే మరణము నొందాలి. ద సోల్ దట్ సిన్స్ షెల్ డై అని ఉన్నది బైబిల్లో.
పాపం చేస్తే వాడు మరణం అవుతాడు. గుర్తుపెట్టుకోండి. మరి యేసు మరణము పాపమును బట్టి కాదు, మన పాపమును బట్టి ఆయన మరణం అయ్యాడు. ఆయన పాపి కాదు కాబట్టి మరణమయ్యి సమాధిలోకి వెళ్ళిన తర్వాత మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాడు. ఆయన పాపి కాదు కాబట్టి మరణాన్ని గెలిచి లేచాడు. మన పాపం ఆయన మీద వేయబడింది కాబట్టి ఆయన శిలువ మీద మరణం అయిపోయాడు. ఈరోజండి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి నిన్ను విమోచించడం కొరకు, నీ కొరకు నా కొరకు ఆయన శాపమును భరించిన వాడిగా మారాడని లేఖనంలో మనం అందరం కూడా చూస్తాం ప్రియులారా. హల్లెలూయా. ఈ ప్రపంచానికి జవాబు, ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలకి జవాబు, హృదయంలో ఉన్న పాపానికి జవాబు, శాపానికి జవాబు ఎవరంటే సిలువ వేయబడిన మండుటెండలో ఆ భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడిన సిలువ వేయబడిన ప్రభువైన క్రీస్తు సిలువ ద్వారా మనకి విమోచనము జరిగింది. చాలామంది అనుకుంటారు 3 మేకులే తీసుకుని రాలేకపోయాడు ఆయన. ఎందుకు రాలేదంటే ఆయన 3 మేకులు తీసుకోవడానికి రాలేదు, ఆయన వేయించుకోవడానికి వచ్చాడు. ఆయన 3 మేకులు ఆయన వేయించుకుంటే కనుక మనకి పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల, నరకము నుంచి విడుదల. అలాగే మన చూడు, నేను చెప్తానండి, ఈరోజు అందరూ సిలువ వైపు చూస్తే కనుక ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు సిలువ మరణము ద్వారా పునరుద్ధానుడైన యేసు ద్వారా మనము ఈ రోజున దీవించబడి ఈ స్థలం నుంచి వెళ్ళబోతా ఉన్నాం. ఇందాక నేను చెప్పిన లిస్ట్లో ఉన్న శాపాలన్నీ ఒకవేళ ఉండుండొచ్చు, క్రీస్తు వాటి నుంచి విడుదల చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికంటే శాపము తీసివేయడానికి ఆయన రావడము జరిగింది. పసిఫిక్ మహాసముద్రంలో ఒక ఐలాండ్ ఉంటుంది. అందరూ అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు. దేవుడు ఆయన హృదయంలో ఒక ప్రేరణ పెట్టాడు, నువ్వు అక్కడికి వెళ్ళని. ఆయన పేరు జాన్ జీ ప్యాటన్, డాక్టర్ ఆయన. అందరూ అన్నారు, నువ్వు వెళ్ళిన వెంటనే వాళ్ళు నరమాంస భక్షకులు, క్యానిబల్స్ తినేస్తారంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, నేను మరణం అయిపోయిన తర్వాత నన్ను సమాధి చేస్తే, సమాధి అయిన తర్వాత పురుగులు ఎలాగా నా శరీరాన్ని తింటాయి, నా శరీరాన్ని పురుగులకి ఇచ్చే బదులు ఒకవేళ సువార్త నిమిత్తం నేను వెళ్ళి దేవుని ప్రేమని ప్రకటిస్తూ ఉన్నప్పుడు నరమాంస భక్షకులు నన్ను తినేస్తే అదే నాకు ఇష్టం దీనికంటే అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన సేవని చేశాడు. విచిత్రం ఏంటి, అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఆ ఐలాండ్లో ఉన్న నరమాంస భక్షకులందరూ యేసు ప్రభువారిని నమ్ముకొని వారు మామూలు వ్యక్తులుగా మారి సమాజానికి ఉపయోగపడేవారుగా యేసుక్రీస్తు వారు వారిని మార్చడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ ద్వారా ఈ భూమి మీద ఏ మనుష్యుడు, ఏ వ్యవస్థ, ఏ ప్రభుత్వం, ఏ ఫిలాసఫీ, ఏ పుస్తకం చేయలేని కార్యాన్ని క్రీస్తు వారు చేయగలుగుతాడు. యేసు మనకి అర్థమైతే ఆయన్ని ఎంతమందికైనా మనం ప్రకటించగలుగుతాం. శాపం ఉంది, పాపం ఉంది, వాటిని తీసివేయడానికే ప్రభువైన యేసు ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి ఈరోజు అందరూ సిలువ దగ్గరికి రండి, సిలువ వేయబడిన యేసుని ధ్యానం చేయండి. రేపు రాత్రి మరలా ప్రార్థన, ఎల్లుండ రాత్రి అద్భుతంగా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మీరందరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క 5 నిమిషాలు ప్రార్థన చేయండి, 10 మినిట్స్ ప్రార్థన చేయండి. అందరికీ చెప్పండి, ఇక్కడ సిలువను గురించిన వార్త ప్రకటించబడతా ఉందని అందరికీ తెలియచేయండి. యేసు మిమ్మల్ని వాడుకోబోతా ఉన్నాడు. సిలువ అర్థమైన వాళ్ళు ఆ సిలువ కొరకు బ్రతకగలుగుతారు. సిలువ ప్రేమ లాంటి ప్రేమ, మరొక ప్రేమ ఈ ప్రపంచంలో లేదు ప్రియులారా. కాబట్టి ఈరోజు మీరు అందరూ గ్రహించి మరి ప్రభువారిని స్తుతిస్తూ సిలువ దగ్గరికి రావాలని, మీరు శాపంతో వచ్చి ఉంటే మరలా తిరిగి మీరు వెళ్ళేటప్పుడు ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుడు కోరుతూ ఈ మాటలు మనకి తెలియచేయడం జరిగింది. దేవుడు ఈ మాటలను మన వెనుకడిలో దీవించును కాక. ఆమె అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఎవరైనా ఇక్కడ సిలువ కావాలి, నాకు ఆ యొక్క సిలువ దర్శనం కావాలి, అంతేకాదు ఆ సిలువలో ఉన్నటువంటి ఆ ప్రేమ నాకు కావాలని ఆశపడిన వారు ఒకసారి మీరు ముందుకొచ్చి నిలవబడితే వారి గురించి ప్రార్థన చేస్తాం. ఎవరైనా
ఆ సిలువను నేను చూస్తాను. ఇక్కడికి వచ్చి నిలవబడవచ్చు. ఆ సిలువ దర్శనం నాకు కావాలి, సిలువ వేయబడిన యేసుని నేను వెంబడిస్తాను, ఇంకా దగ్గరికి రావచ్చు అని ఎవరైతే తీర్మానం తీసుకుంటా ఉన్నారో అలాంటి వారు మీరున్న చోట నుంచి ఇక్కడికి వస్తే మరి వారి గురించి ఒక ప్రార్థన చేయాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇంకా త్వరగా మరి ప్రార్థన చేస్తాను కాబట్టి మీరు ముందుకు రావాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఒక 5 minutes నాకు టైం ఉంది. తర్వాత దేవుని సేవకులు నడిపిస్తారు. సిలువ వేయబడిన యేసుని చూడాలి. అందరూ కూడా అలాగే ప్రభా నాకు మీరు కావాలని అడిగి ప్రార్థనలో ఉండాలనుకునే వాళ్ళు ఎవరు వెళ్ళిపోకుండా 1 minute మాత్రం అందరూ ప్రేయర్లో ఉండండి. అందరు మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఈ సిలువ వేయబడిన యేసు కొరకు నేను జీవిస్తానని ఎవరైతే తీర్మానం తీసుకుంటా ఉన్నారో వారు ముందుకొచ్చి నిలవబడి ఆ సిలువ వైపు మీరు చూడుస్తూ ప్రార్థన చేయండి. కన్నీటితో దేవుణ్ణి అడగండి. ఇప్పటికే మీ జీవితంలో శాపం ఉందని మీకు అర్థమైంది, అది తొలగిపోతూ ఉంది. ఇప్పుడే దేవుడు దానిని తొలగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ అలాగే ప్రార్థన చేయండి. ఇంకెవరైనా రావాలంటే మీరు ముందుకు రావచ్చు. అన్న నా కోసం ఈరోజు ప్రార్థన చేయండి. సిలువని నేను చూడాలి, సిలువ వేయబడిన యేసుని చూడాలి, ఆ యేసు నాకు కావాలి, నా తరంలో నేను యేసయ్యను గురించి ప్రకటిస్తానని ఎవరైతే తీర్మానం తీసుకుంటా ఉన్నారో వారందరూ ముందుకొచ్చి మీరు ప్రభు వారిని స్తుతించి ఆరాధించాలని మీకు ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ముందుకొచ్చిన యవ్వన బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీరు అలాగే నోరు తెరిచి అడగండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా, సిలువాలు వ్రేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరే, భరణించెదామాని తలపోయాక, మానవులెంతో చెడిపోయిరే, భరణించెదామాని తలపోయాక, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదాని వారెరుగారు, ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నదాని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివ్వా శ్రీయేసుడు, సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు, ఇహమందు నీకు కలవన్నీయో, చనిపోవు సమయాన వెంటారావు, చనిపోయినను నీవు లేచేదావు, చనిపోయినను నీవు లేచేదావు. తీర్పున్నదని ఎరుగు ఒక దినమున, తీర్పున్నదని ఎరుగు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను,
గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. అందరూ అలాగే నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ యొక్క పాటను నేను పాడుతూ ఉండగా ఆ సిలువను చూస్తూ ప్రార్థించండి. హృదయాన్ని తెరిచి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ ఆయన కదిలిస్తూ ఉండగా అందరూ అలాగే ప్రార్థన చేయండి. సిలువ శక్తి, సిలువ బలము నాకు కావాలి. ఇప్పుడు అందరూ హృదయాలను ఆయన మార్చివేస్తూ ఉన్నాడు. హృదయాలలో దేవుని కార్యం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా అలాగే మొరపెడతా ఉన్నప్పుడు నీ జీవితము అనేకులకి దీవెనకరంగా మారిపోవడము మీరు చూడగలుగుతారు ప్రియులారా. హల్లెలూయా. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయను మన ప్రభు. మనలాను ధనవంతులుగా చేయను, దరిద్రుడాయను మన ప్రభు. రక్తము కార్చెను పాపులకై, రక్తము కార్చెను పాపులకై. అంగీకరించుము శ్రీయేసుని, అంగీకరించుము శ్రీయేసుని. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. అందరూ అలాగే దేవుణ్ణి అడగండి, ప్రభా రక్షణ నాకు దయచేయి. ఇంకా బిగ్గరగా నోరు తెరవండి. ఈ సమయంలో సిలువ బలాన్ని మీరు చూడగలుగుతారు, సిలువ శక్తిని మీరు చూడగలుగుతారు. ఆయన సిలువలో ఉన్న ప్రేమ మీకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రియులారా. మీరందరూ అలాగే దేవుడిని అడగండి, ప్రభా ఈ సమయంలో నీ సిలువ బలము నాకు దయచేయండి ప్రభా. నీ దేవుడిని అడగండి ఈ సమయంలో. హల్లెలూయా. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోనీదు జీవితము, అర్పించుకోనీదు జీవితము. ఆయన కొరకై జీవించుము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరే, మరణించెదామని తలపోయక. మానవులెంతో చెడిపోయిరే, మరణించెదామని తలపోయక. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. ఎరుగారు మరణము నిక్కమని, నరకమున్నాదని వారెరుగారు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ
ప్రభువు నీకై నిలచుండెను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. అందరూ ఒకసారి రెండు చేతులు ఆకాశం తట్టుంచి సిలువ వేయబడిన యేసుని చూడండి. అందరూ ఒకే ఒక ప్రార్థన నేను చేయబోతా ఉన్నాను. ఆ ప్రార్థన దేని కొరకంటే, అన్న నాకు అర్థమైంది శాపంలో నేను ఉన్నానని, కానీ సిలువ ద్వారా నాకు విముక్తి, పాపము, శాపము, రోగము, నరకము నుండి విడుదల సిలువ వల్లే కలుగుతుంది ప్రభువా. ఈ సమయంలో నేను సిలువ వైపు చూస్తూ ఉన్నానని ఎవరైతే చెప్తా ఉన్నారో వారు మీరున్న చోట అలాగే బిగ్గరగా దేవుని దగ్గర ఆర్తనాదం చేయండి. సిలువ దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళిపోయిన వారు ఎవరు ఉండరు ప్లేరా. సిలువ దగ్గరకు వచ్చి ఒట్టిగా వెళ్ళిపోయేవారు ఎవరు ఉండరు. ఏదో ఒకటి పొందుకుని మీరు వెళ్తారు. నీతిని మీరు పొందుకుంటారు, బలాన్ని మీరు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు.